హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్ వచ్చేసేసి సైకాలజీకి సంబంధించిన టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సైకాలజీలో ఆల్రెడీ మనోవిజ్ఞాన శాస్త్ర స్వభావం పద్ధతులు అనే లెసన్లో ఫ్యూ టాపిక్స్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది. దాంట్లో మనం ప్రజెంట్ ఉన్న టాపిక్ ఏంటంటే మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయన పద్ధతులు, మెథడ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ అనే టాపిక్లో మనం ఉన్నామన్నమాట. దాంట్లో 4 విభాగాలు ఉన్నాయి. అంతఃపరీక్షణ పద్ధతి, పరిశీలన పద్ధతి, ప్రయోగ పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి అని 4 విభాగాలు అయితే ఉన్నాయి. దాంట్లో వీటన్నిటి గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది. అంతఃపరీక్షణ పద్ధతి గురించి కానీ, దాంట్లో ఉన్న ఉపయోగాలు అలాగే లోపాల గురించి, పరిశీలన పద్ధతి గురించి, అలాగే ప్రయోగాత్మక పద్ధతి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది. దాంట్లో ఉన్న పదాలు అవి ఎలా ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం సమూహాలు అంటే ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే ప్రయోగ పద్ధతిలో సోపానాల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. టుడే టాపిక్ వ్యక్తి అధ్యయన పద్ధతి. సో ఏంటి వ్యక్తి అధ్యయన పద్ధతి అంటే మనకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. చాలామంది ఆస్పిరెంట్స్కి వ్యక్తి అధ్యయన పద్ధతి గురించి ఐడియా ఉంటుంది. కేస్ స్టడీ. సో వ్యక్తి అధ్యయన పద్ధతి ఏంటంటే క్లినికల్ పద్ధతి అని కూడా అంటారు. దీనికి ఇంకో పేరు ఏంటుందంటే క్లినికల్ మెథడ్. క్లినికల్ మెథడ్నే వ్యక్తి అధ్యయన పద్ధతి అని కూడా అంటారు. సో 2 రకాల పేర్లతో దీన్ని పిలవటం అనేది జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి వ్యక్తి అధ్యయన పద్ధతి, అట్ ద సేమ్ టైం క్లినికల్ మెథడ్. అంటే కేస్ స్టడీ అన్నా క్లినికల్ మెథడ్ అన్నా కూడా ఒకటే. ఎక్కువగా ఏంటంటే కేస్ స్టడీ అనే వర్డ్ని యూజ్ చేస్తూ ఉంటాం. కేస్ స్టడీ అంటూ ఉంటాం కదా. సో ఈ వ్యక్తి అధ్యయన పద్ధతి కేస్ స్టడీ ఏదైతే ఉందో దాన్ని క్లినికల్ మెథడ్ అని కూడా అంటారు. జనరల్గా ఏంటంటే మానసిక ఆరోగ్య కేంద్రాల్లో, శిశు మార్గదర్శక కేంద్రాలలో క్లినికల్ సైకాలజిస్టులు, సైక్రాటిస్టులు ఈ పద్ధతిని ఎక్కువగా వాడటం జరుగుతుంది. ఇది ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తున్నారు అంటే మానసిక ఆరోగ్య కేంద్రాలు. అంటే మానసికంగా కొన్ని రుగ్మతలతో బాధపడే వాళ్ళు ఉంటారు కదా, అనారోగ్య సమస్యలతో, వాళ్ళని అధ్యయనం చేయటానికి, అలాగే చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి జరుగుతున్న కొన్ని వాటి గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు అన్నమాట. అటువంటి వాళ్ళను అధ్యయనం చేసి వాళ్ళకి మార్గదర్శకం ఇవ్వటానికి కొన్ని సెంటర్స్ ఉంటాయి. చైల్డ్ గైడెన్స్ సెంటర్స్ అని ఉంటాయి. వాటిలో ఏంటంటే క్లినికల్ సైకాలజిస్టులు ఎవరైతే ఉన్నారో, సైకియాట్రిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం డిఎడ్ చేసే వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది వ్యక్తి అధ్యయన పద్ధతి అని. ఎవరైతే కొంచెం దీని గురించి ఐడియా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో అంతేకాకుండా సాధారణ పాఠశాల పరిస్థితుల్లో ఉపాధ్యాయులు కూడా ఈ పద్ధతిని విరివిరిగా ఉపయోగిస్తారు. చెప్పాం కదా, ఇప్పుడు నాట్ ఓన్లీ డిఎడ్ వాళ్ళు మాత్రమే కాదు, మామూలుగా ఎవరైతే స్కూల్స్లో టీచర్స్ ఉంటారో వాళ్ళు కూడా జనరల్గా పాఠశాల పరిస్థితిలో ఉన్న కొంతమంది పిల్లల్ని, అబ్నార్మల్గా బిహేవ్ చేసే పిల్లల్ని కానీ, కొంతమంది పిల్లల్ని మనం స్టడీ చేయడానికి ఈ కేస్ స్టడీని యూజ్ చేస్తూ ఉంటాం. అది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఏంటంటే ఒక వ్యక్తి సమస్యను, ఎవరికైతే ప్రాబ్లం ఉందో, ఏ వ్యక్తి, అది వ్యక్తి అయినా కావచ్చు, చిన్నపిల్లలైనా కావచ్చు, స్టూడెంట్స్ అయినా కావచ్చు, దాన్ని ఏం చేస్తున్నామంటే డయాగ్నోసిస్ చేస్తున్నాం. డయాగ్నోసిస్ చేసి నివారణ ఉపాయాలను సూచించేందుకు ఈ పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. సో కేస్ స్టడీలో కూడా అంతే కదా జరిగేది. సో అక్కడ ఏం జరుగుతుంది, ఒక చిల్డ్రన్ని తీసుకుంటాం, ఒక స్టూడెంట్ని తీసుకుంటాం. దట్టు నార్మల్గా ఉన్న స్టూడెంట్స్ని కాకుండా ఎక్కువ మంది ఏంటి కొంచెం అబ్నార్మల్గా బిహేవ్ చేసే స్టూడెంట్స్ని తీసుకుంటారు. చాలామంది ఏంటంటే బాగా చదివే పిల్లల్ని తీసుకొని స్టడీ చేస్తారు, కానీ అది కరెక్ట్ మెథడ్ కాదు. ఎవరైతే కొంచెం అబ్నార్మల్గా ఉంటారో వాళ్ళని తీసుకొని స్టడీ చేస్తే అది వాళ్ళకి ఫర్దర్గా యూజ్ అవుతుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ బిఎడ్ టీఎడ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాక్రో టీచింగ్కి వెళ్ళినప్పుడు బాగా చదివే పిల్లల్ని తీసుకొని కేస్ స్టడీ చేస్తారు. అది కాదు, ఇలాంటి పిల్లల్ని పట్టుకొని వాళ్ళని స్టడీ చేయాలన్నమాట. అది మెయిన్ రీజన్. అంటే అక్కడ మనకి యూజ్ఫుల్ అవుతుంది ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది. సరే, దట్ ఈజ్ లేటర్. ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తిని డయాగ్నోసిస్ చేసి నివారణ ఉపయోగాలు సూచించడానికి ఈ పద్ధతి యూజ్ అవుతుంది. ఒక పర్సన్ ఉన్నారంటే తన యొక్క మానసిక ఆరోగ్యం గురించి కానీ, ప్రవర్తన రీతులు ఎలా ఉన్నాయి ఏంటి, వాటన్నిటిని ఏంటంటే మనం క్లియర్గా స్టడీ చేయడానికి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు అలా ఉండటానికి గల కారణాలు ఏంటో తెలుసుకొని
అలా ఉండకుండా ఉండటానికి ఎలా చేస్తే ఇవన్నీ కూడా క్యూర్ అవుతాయి అనే విషయాన్ని వాళ్ళకి మనం సూచించడానికి ఈ వ్యక్తి అధ్యయన పద్ధతి అనేది యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్, వ్యక్తిని గురించి కూలంకషంగా పరిశీలన చేసి సమగ్రంగా అధ్యయనం చేయడానికి వ్యక్తి అధ్యయన పద్ధతి అంటారు. ఏంటి వ్యక్తి అధ్యయన పద్ధతి అంటే మనకి దాంట్లోనే ఉంది, ఇంగ్లీష్లో కేస్ స్టడీ అంటారు, కానీ తెలుగులో వచ్చేసి వ్యక్తి అధ్యయన పద్ధతి. ఆ వర్డ్లోనే ఉంది, వ్యక్తిని అధ్యయనం చేసే మెథడ్. ఏంటి అంటే ఒక పర్సన్ తీసుకుంటే తనని కూలంకషంగా పరిశీలించాలి. అది ఎలాగంటే ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, హెల్త్ వైజ్ కానీ అన్ని రకాలుగా మనం ఏం చేయాలంటే అబ్జర్వ్ చేయాలి. ఆ పర్సన్ బాగా అబ్జర్వ్ చేసినాక ఏం చేయాలి, సమగ్రంగా అధ్యయనం చేయాలి. వీటన్నిటినీ కూడా విడివిడిగా కాదు, మొత్తం కలిపి ఒక దగ్గరకు తీసుకొచ్చి వాళ్ళు ఏంటంటే సమగ్రంగా వాళ్ళని స్టడీ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే మెంటల్ హెల్త్ని మనం కన్సిడర్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఫిజికల్ హెల్త్ని కన్సిడర్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం రిమైనింగ్ వాళ్ళ యొక్క బిహేవియర్ కూడా మనం తీసుకోవాలి, పర్సనాలిటీ తీసుకోవాలి, డెవలప్మెంట్ తీసుకోవాలి, ఇంకా గ్రోత్, వాళ్ళున్న పరిసరాలు, ఎటువంటి పరిసరాలు వాళ్ళు పెరుగుతున్నారు, వాళ్ళు స్కూల్లో ఎలా ఉంటున్నారు, ఇంటి దగ్గర ఎలా ఉంటున్నారు, రిమైనింగ్ వీటన్నిటిని గురించి కూడా మనం ఏం చేయాలంటే పరిశీలించాలి. ఆ పరిశీలించిన దాన్ని ఏంటంటే విడివిడిగా మనం అధ్యయనం చేయకూడదు, సమగ్రంగా అంటే టోటల్గా మనం స్టడీ చేయడానికి యూజ్ అయ్యేదే వ్యక్తి అధ్యయన పద్ధతి. జనరల్గా ఏంటంటే సాధారణంగా సమస్యాత్మక ప్రవర్తన కలిగిన శిశువులను గురించి అధ్యయనం చేయటం జరుగుతుంది. ఏంటి ఈ కేస్ స్టడీ అంటే ఎవరైతే క్లాస్ రూమ్లో కానీ చెప్పే కదా డిఎడ్లో ఎవరైతే కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటారో ఆ పిల్లల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయాలంటే మనం ఈ కేస్ స్టడీని ఆశ్రయించాల్సిందే. సమస్యాత్మక ప్రవర్తన అంటే నార్మల్గా కాకుండా కొంచెం అబ్నార్మల్గా బిహేవ్ చేసే పిల్లలు, హైపర్ ఉంటారు కదా వాళ్ళు, అలాగే కొంచెం మెంటల్గా కొంచెం ఇల్నెస్ ఉన్నవాళ్ళు, అంటే మానసిక అనారోగ్య సమస్యలతో ఉన్నవాళ్ళు, ఇట్లాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి అటువంటి బిహేవియర్ కలిగిన పిల్లల గురించి మనం ఏం చేయాలి, ఇక్కడ స్టడీ చేయాలి. దానివల్ల ఏంటి, వాళ్ళు ఎందుకు అలా ఉంటున్నారు అనేది ఒక ఐడియా అనేది మనకు వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు అలా ఉండకుండా ఉండటానికి వాళ్ళకి కొన్ని సూచనలు అనేవి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళకి కానీ చెప్పడానికి యూజ్ అవుతుంది ఈ కేస్ స్టడీ వల్ల. సమస్యాత్మక ప్రవర్తన కిందకు వచ్చే అధ్యయన పద్ధతులు పాఠశాలకు హాజరు కాకపోవటం. జనరల్గా మనకి స్కూల్ దగ్గర ఉన్న పిల్లల్నే కదా, స్టూడెంట్స్ని కదా మనం స్టడీ చేసేది, కాబట్టి ఎక్కువగా ఎటువంటివి కనిపిస్తాయి సమస్యాత్మక ప్రవర్తన అంటే ఈ స్టడీస్లో ఎక్కువగా స్కూల్కి ఎవరైతే రారు, ఎక్కువ హాజరు కాకపోవడం అంటే ఎక్కువగా స్కూల్కి రాకుండా వేరేగా తిరిగే పిల్లలు అలా ఉంటారు కదా వాళ్ళు, దొంగతనం చేసే పిల్లలు, అలాగే దౌర్జన్యం, పిల్లల మీద దెబ్బలాడుతూ ఉంటారు కదా రిమైనింగ్ పిల్లలు స్కూల్ కాంపౌండ్లో కానీ అవుట్ సైడ్ కానీ అలా ఎప్పుడు పడితే ఎప్పుడు పిల్లలతో దౌర్జన్యం చేసి వాళ్ళ దగ్గర నేను తీసుకుంటూ ఉంటారు కదా అలాంటి పిల్లలు, అలాగే దొంగతనాలు చేస్తారు కదా అటువంటి వాళ్ళు. పాఠ్యాంశాలు అధ్యయనం చేయటంలో లోపం ఏదైతే మనం చెప్తున్నారో దాంట్లో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది సరిగ్గా ఉండకపోవటం, అంటే మనం చెప్పినది అర్థం చేసుకోకపోవటం, మనం ఏదైనా అడిగితే వాళ్ళు యాక్టివ్గా రెస్పాండ్ కాకపోవటం, మినిమం రెస్పాన్స్ అనేది లేకపోవటం, అది వ్యాకులత, ఎప్పుడు చూసినా ఏదో కోల్పోయిన వాళ్ళలాగా కూర్చుంటారు క్లాస్ రూమ్లో, సిగ్గుపడటం, ఎప్పుడైనా మనం లేపి ఏదైనా క్వశ్చన్ అడిగినా ఏదైనా జనరల్గా ఏమైనా అడిగినా కూడా వాళ్ళు ఎలా ఉంటారు, సిగ్గుపడుతూ ఉంటారు. హఠం చేయటం అంటే ఒకలాగా కొంచెం కోప్పడటం అంటారు కదా అలాంటిదన్నమాట. అబద్ధాలు చెప్తూ ఉంటారు ఇలాంటి పిల్లలు. రోజు పాఠశాలకు ఆలస్యంగా రావటం, ఇవన్నీ కూడా ఏంటంటే మనం తీసుకోవాల్సిన పాయింట్స్ అనమాట. సో వ్యక్తి అధ్యయన పద్ధతి అంటే జనరల్గా ఎక్కువగా మనకి యూజ్ అయ్యే ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో మనం అప్లై చేసుకుంటాం. అంటే ఒక పాఠశాలలో మనం అప్లై చేసుకుంటాం, ఒక స్కూల్లో అప్లై చేసుకుంటాం, స్కూల్లో కూడా మనం ఒక క్లాస్ రూమ్లో అప్లై చేస్తాం. దట్టు ఒక పర్టికులర్ పర్సన్స్ని అంటే పర్టికులర్ స్టూడెంట్స్ని మనం స్టడీ చేయడానికి ఇది యూజ్ చేస్తున్నాం. కేస్ స్టడీ దేంట్లో అప్లై చేస్తున్నాం, ఎడ్యుకేషన్ సిస్టంలో యూజ్ చేస్తున్నాం. సో ఇది ఏంటి, ఎవరి మీద యూజ్ చేయాలి అంటే మనతో ఉన్న కొలీగ్స్ మీద కాదు, అక్కడున్న నాన్ టీచింగ్ స్టాఫ్ మీద కాదు, ఇంకొకరి మీద కాదు, పేరెంట్స్ మీద కాదు, స్టూడెంట్స్ మీద మాత్రమే దీనిని మనం యూజ్ చేస్తున్నాం. ఎందుకు అంటే వాళ్ళల్లో కొన్ని పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి, అబ్నార్మల్ బిహేవియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టడీ చేసి వాటి నుంచి వాళ్ళని బయటకు తీసుకురావడానికి యూజ్ అవుతుంది. చెప్పాం కదా సమస్యాత్మక ప్రవర్తనల కిందకి, ఇవన్నీ కూడా సమస్యాత్మక ప్రవర్తనలే. స్కూల్కి సరిగ్గా రాకపోవటం అది ఒక ప్రాబ్లమాటిక్, అలాగే దొంగతనం చేయటం ప్రాబ్లమే, అలాగే దౌర్జన్యం చేయటం అంటే పిల్లల దగ్గర ఉన్నవన్నీ కూడా తీసుకుంటారు కదా, అది మనం చెప్పినవి ఏదైతే ఉందో అవి వాళ్ళు ఏం చేస్తారు,
తీసుకోలేరు. అలాగే వాళ్ళు చదవాలన్నా చదవలేరు. అసలు జీరో నాలెడ్జ్ ఉంటుందన్నమాట స్టడీస్ మీద గానీ, ఇంకా ఎప్పుడు చూసినా క్లాస్ రూమ్‌లో వైల్ వి ఆర్ టీచింగ్ మనం టీచ్ చేస్తున్నప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ వ్యాకులత ఏదో ఒకటి వ్యాకులతగా, డల్‌గా ఏదో రకంగా ఉంటారు. అలాగే మనం ఎప్పుడైనా లేపి ఏమైనా క్వెషన్స్ అడిగినా, ఏమైనా అడిగినా కూడా సిగ్గుపడుతూ ఉంటారు. కోప్పడటం, అబద్ధాలు చెప్పటం ఇవన్నీ కూడా ఏంటంటే పాఠశాలకు లేట్‌గా రావటం కూడా దీని కిందకే కన్సిడర్ చేయొచ్చు. దేని కిందకి? ఈ వ్యక్తి అధ్యయన పద్ధతి కేస్ స్టడీలో ఉన్న అబ్నార్మల్ బిహేవియర్ కిందకి మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఈ కేస్ స్టడీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనం చెప్పుకుంటూ వెళ్ళినా దీని గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. చాలా డెప్త్‌గా చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో, ఈ టాపిక్‌ని ఎవరు స్కిప్ చేయకుండా చదువుకోండి. నెక్స్ట్, వ్యక్తి అధ్యయన పద్ధతిలో క్రింది పేర్కొన్న విషయాలను పరిశీలిస్తాం. ఏమేమి పరిశీలిస్తాం ఈ వ్యక్తి అధ్యయన పద్ధతి కేస్ స్టడీలో అంటే వ్యక్తిని గురించి సమాచారం. యెస్. సో, ఫస్ట్ ఏం చేస్తాం మనం పర్సన్ క్లాస్ రూమ్‌లో మనం బాగా అబ్జర్వ్ చేస్తాం. దానిలో కొన్ని ప్రవర్తన ఉంటాయి. అబ్నార్మల్ బిహేవియర్ రిమైనింగ్ స్టూడెంట్స్‌తో కంపేర్ చేస్తే కొంచెం అబ్నార్మల్‌గా బిహేవ్ చేయటం అనేది మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తాం. ఎక్కడ? క్లాస్ రూమ్‌లో. ఎటువంటివి అవి అంటే వాళ్ళు రోజు క్లాస్‌కి లేట్‌గా రావటం అయినా అవ్వుండొచ్చు. వాళ్ళు దొంగతనాలు చేస్తారనైనా తెలిసుండొచ్చు. దౌర్జన్యం చేస్తారని తెలిసొచ్చు. అలాగే మనం ఏదైనా సబ్జెక్ట్ చెప్పినప్పుడు వాళ్ళు రెస్పాన్స్ అనేది కూడా సరిగ్గా ఉండకపోవటం అనేది కూడా మనం అవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తాం. వ్యాకులత, సిగ్గుపడటం, కోప్పడటం, అబద్ధాలు చెప్పడం వీటిలో ఏదో ఫ్యూ అయినా మనం అబ్జర్వ్ చేస్తాం. ఆలస్యంగా రావటం పాఠశాలకు ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తాం ఆ పర్టిక్యులర్ స్టూడెంట్లో. వాళ్ళ గురించి ఇవన్నీ ఐడెంటిఫై చేసినాక ఏంటంటే సమాచారం రిమైనింగ్ టీచర్స్ దగ్గరికి వెళ్తాం. సో, నా క్లాస్‌లోనేనా? మీ క్లాస్‌లో కూడా ఇలాగ ఉంటున్నారా? ఎందుకు? మీ క్లాస్‌లో ఎవరైనా కొంచెం బెటర్‌గా ఉంటున్నారా? లేదా ఇంకా ఇదిగా ఉంటున్నారా? ఇది ఒకటి సమాచారాన్ని మనం గ్యాదర్ చేసుకుంటాం. దెన్ తర్వాత క్లాస్ రూమ్‌లో రిమైనింగ్ స్టూడెంట్స్‌తో కూడా మనం ఇది చర్చించడం కాకపోయినా జనరల్‌గా మనం అడుగుతాం. సో, ఏంటి తను మీతో చదివేటప్పుడు ఎలా ఉంటున్నాడు? ఎలాగా? ఇవన్నీ కూడా మనం అడుగుతాం. తర్వాత ఇదంతా తీసుకెళ్ళి ఏం చేస్తాం? ప్రిన్సిపల్స్, హెడ్ మాస్టర్ వీళ్ళు ఉంటారు కదా! వాళ్ళ దగ్గరికెళ్ళి మనం వాళ్ళ దగ్గర కొంత సమాచారం అనేది తీసుకోవటం, మనకున్న సమాచారం వాళ్ళకి అందించడం అనేది జరుగుతుంది. తర్వాత పాఠశాల కాంపౌండ్‌లో వాళ్ళు ఎలా ఉంటున్నారు రిమైనింగ్ వాళ్ళతో ఆడేటప్పుడు ఆట స్థలంలో అలా వాటి గురించి కూడా సమాచారాన్ని గ్యాదర్ చేసినాక తర్వాత మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పరిసరాలను కూడా వెళ్ళి మనం పరిశీలించి అక్కడ కూడా సమాచారాన్ని గ్యాదర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళ పేరెంట్స్‌నే డైరెక్ట్‌గా మనం అడగొచ్చు. ఎందుకు? ఏంటి? అని ఇవన్నీ గూడా. సో, ఫస్ట్ చేయాల్సింది అదనమాట. ఎప్పుడైతే మనం ఈ ప్రాబ్లమాటిక్ స్టూడెంట్స్‌ని గుర్తించామో ఆర్ ప్రాబ్లమాటిక్ పర్సన్స్‌ని గుర్తించామో తనని ఐడెంటిఫై చేసినాక కొన్ని అబ్జర్వ్ చేయాలి. దెన్ వాళ్ళ గురించి మనం సమాచారాన్ని పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. ఎందుకు అంటే ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సో, ఎవరు కూడా ఏ కారణం లేకుండా ఇటువంటి అబ్నార్మల్ బిహేవియర్ అనేది వాళ్ళలో ఉండదు. అవునా? సో, దొంగతనం చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, ఎప్పుడు ఇలా ఉంటున్నారు అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది. అవునా? వితౌట్ రీజన్ ఏది ఉండదు. అందుకని చెప్పేసేసి ఇక్కడ వాళ్ళు అలా ఉండటానికి గల కారణాలు ఏమిటి? వాళ్ళకేమైనా వారసత్వంగా ఉందా? జెనెటిక్సా? ఇంకేమన్నానా? లేకపోతే ఉండే పరిసరాలను బట్టి తను అలా ఉంటున్నాడా? ఇంకా చాలా ఉంటాయన్నమాట. వాటన్నిటి గురించి మనం సమాచారాన్ని తీసుకుంటాం. ఇది ఎందుకంటే ఇటువంటి ఈ ప్రవర్తన రీతులు ఉంటాయి కదా! వాటి నుంచి వాళ్ళని బయటకు తీసుకురావడానికి యూజ్ అవుతుంది ఈ సమాచారం అనేది సేకరించడం. ఫస్ట్ చేయాల్సింది ఏంటండి? వ్యక్తిని గురించి సమాచారాన్ని సేకరించడం. పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేయటం. కుటుంబ సభ్యుల గురించి అక్కడ పరిస్థితుల గురించి సమాచారం. యెస్ చెప్పాం కదా ఇంతకుముందే. కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ కానీ ఇంకా రిమైనింగ్ ఉంటారు కదా సిబ్లింగ్స్ అలా ఇంకా వేరే వాళ్ళందరినీ వాళ్ళ గురించి సమాచారం అంటే వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితులు కూడా మనం దాని గురించి సమాచారం తీసుకోవాలి. అంటే ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మనం ఎవరినైతే కేస్ స్టడీ చేస్తున్నామో ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఆ పర్సన్ గురించి మనం అడుగుతున్నప్పుడు దెన్ తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి కూడా మనం కనుక్కుంటాం సమాచారం. అలాగే వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర కూడా సమాచారం కనుక్కుంటాం. అంటే ఒకరికి తెలియకుండా ఒకరు కాదు, వాళ్ళ ప్రెజెన్స్‌లోనే ఈ సమాచారం అంతా మనం కనుక్కోవటం అనేది జరుగుతుంది. వాళ్ళ పర్మిషన్‌తోనే. సో, సెకండ్‌ది ఏంటి? కుటుంబ సభ్యుల గురించి అక్కడ పరిస్థితుల గురించి సమాచారం అనేది తెలుసుకోవటం అనేది జరుగుతుంది. తర్వాత ఏమవుతుందంటే ఈ 2 చేసినాక స్నేహితులు, సమవయస్కుల గురించి సమాచారం. యెస్. ఒక పిల్లవాడు అలా ఒక అబ్నార్మల్ బిహేవియర్ చేస్తున్నాడు, అలా అబ్నార్మల్‌గా బిహేవ్ చేస్తున్నాడు అంటే
ఇంటి దగ్గర పరిస్థితులు అంటే పేరెంట్స్ గురించి అంతా బాగానే ఉంది. తన గురించి సమాచారం మొత్తం బాగానే ఉంది. అలాగే ఇంటి చుట్టూ పరిసరాలు కూడా బాగానే ఉన్నాయి. మరి ఎందుకు ఇలాంటి బిహేవియర్ తనకొస్తుంది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారంటే, మనం ఇంకోటి దేనికెళ్ళిపోతాం, ఇంకో పాయింట్‌కెళ్ళిపోతాం. మేబీ ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు, సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయ్యుండొచ్చు అని ఒక ఆలోచన వస్తుంది కదా! దెన్ వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అసలు తనకి ఎటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు? వాళ్ళు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారు? వాళ్ళ అలవాట్లు ఏంటి? వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి? వాళ్ళు ఎలాంటి వారు? వాళ్ళ గురించి కూడా మనం సమాచారం తెలుసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్ సేమ్ ఏజ్ గ్రూప్‌తో తిరుగుతారు కదా కొంతమంది, ఒకే వయసు గల వాళ్ళు. వాళ్ళ గురించి కూడా సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ కేస్ స్టడీలో. ఆ తర్వాత అక్కడ కూడా సమాచారం తీసుకున్నాక పాఠశాల విద్యా ప్రగతి అంటే విద్యార్థి తను చదువుల్లో ఎలా ఉన్నారు? కో కో కరిక్యులర్ యాక్టివిటీస్‌లో ఎలాగున్నాడు? కరిక్యులర్ యాక్టివిటీస్‌లో ఎలాగున్నారు? కల్చరల్ యాక్టివిటీస్‌లో ఎలా ఉన్నారు? ప్లేగ్రౌండ్‌లో ఎలాగున్నారు? తను ఆటలు ఆడుతున్నప్పుడు ఎలా ఉన్నారు? ఇవన్నిటి గురించి కూడా తన అచీవ్‌మెంట్స్ ఏమైనా సాధించారా? లేదా? ఏంటి? వాటి గురించి కూడా ఏంటంటే మనం తెలుసుకోవటానికి యూజ్ అవుతుంది. పాఠశాలలో విద్యార్థి యొక్క ప్రగతిని కూడా మనం తీసుకోవాలి. తర్వాత విద్యార్థి ప్రవర్తనలో మార్పు. ఇవన్నీ మనం సేకరించాక ఎంతో కొంత మోటివేట్ చేస్తూ ఉంటాం. సో, ఇలా ఉండకూడదు, ఇలా ఉండొచ్చు. తన ప్రవర్తనకు కారణం ఇది కాబట్టి దానికి కావాల్సిన ఆహ్, హ్మ్, పరిష్కారం అనేది మనం కనుగొంటాం. కనుగొని దాని గుండా తనని మోటివేట్ చేయటానికి కొన్ని చేంజెస్ తీసుకురావటానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కాబట్టి ఎంతో కొంత ప్రవర్తనలో తన యొక్క బిహేవియర్‌లో ఖచ్చితంగా చేంజెస్ అనేది వస్తూనే ఉంటుంది. దాన్ని మనం తీసుకోవాలి. తర్వాత ఇంటిలో, పాఠశాలలో, ఇతర చోట్ల విద్యార్థి క్రమశిక్షణ. సో, ఇవన్నీ మనం తెలుసుకున్నాక తనలో ఏదైతే మనం కావలసిన మార్పులు, ఆశించదగిన మార్పులు అంటాం కదా మన మెథడ్స్‌లో, అటువంటి ఆశించదగిన మార్పులు అంటే ఈ చెడు ప్రవర్తన నుంచి, సమస్యాత్మక ప్రవర్తన నుంచి తనని కొంచెం మంచి దారిలో పెడుతున్నప్పుడు ఇంటిలో కానీ, పాఠశాలలో కానీ రిమైనింగ్ ప్లేసెస్‌లో తను క్రమశిక్షణగా ఉంటాడు ఖచ్చితంగా. ఆ ఉంటున్నప్పుడు ఎలా ఉంటున్నాడనే సమాచారం కూడా మనం గేదర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నమాట స్టెప్స్. సో, దీంట్లో ఉన్న లోపాలు ఏంటి అంటే, ప్రవర్తన సమస్య గల శిశువులను గుర్తించడం కష్టంతో కూడుకున్న పని. యెస్, ఇది కొంచెం కష్టమైన పనే. కానీ చేస్తే పెద్ద కష్టమేం కాదు. అంటే ఐడెంటిఫై చేయటం కష్టమైన పనే కానీ, మరీ అంత కష్టమైన పని అయితే కాదు. కొంచెం కష్టమైన పని. అంటే ప్రవర్తనా సమస్యలు అంటే కొంతమంది అంటే దాచేస్తారు, బయటికి కనిపించరు. కొంతమంది ఏంటి బయటికి కనిపిస్తారు. కాబట్టి ఇటువంటి ప్రవర్తనా సమస్యలు గల స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయటం కొంచెం కష్టంతో కూడుకున్న పని అంటున్నారు కానీ, బట్ ఓకే, వీ కెన్. ఈ పద్ధతిని ఉపయోగించే శాస్త్రజ్ఞులు తగిన శిక్షణ అవసరం. నాట్ ఓన్లీ సైంటిస్టులకు మాత్రమే కాదు, ఇక్కడ మనకి టీచర్స్ కూడా కొంచెం ట్రైనింగ్ అనేది అవసరం. మనకి ట్రైనింగ్ పీరియడ్లోనే దీని గురించి ఆల్రెడీ మనం చేస్తూ ఉంటాం కదా. మ్యాక్రో టీచింగ్కి వెళ్ళిన ప్రతి ఒక్క టీచర్ స్టూడెంట్స్కి ఇది కొంచెం ఐడియా ఉంటుంది. అంటే ఇక్కడ మనం శాస్త్రజ్ఞులు అని ఎందుకు మెన్షన్ చేసామంటే, ఇవన్నీ అప్లికేషన్స్ అనమాట. ఈ సైకాలజీని తీసుకెళ్ళి మనం ఈ సైకాలజీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా మనం దేంట్లో అప్లై చేసుకుంటున్నాం, ఎడ్యుకేషన్ సిస్టంలో అప్లై చేసుకుంటాం. అప్లైడ్ సైకాలజీ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం చేసే వాళ్ళందరూ సైకాలజిస్టులే చేస్తారు. ఇక్కడ ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్ ప్రతిదీ సైంటిస్టులే చేస్తారు, సైకాలజిస్టులు మాత్రమే చేస్తారు. కాబట్టి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన ఏంటి, శాస్త్రజ్ఞులకు తగిన శిక్షణ అవసరం. ఈ శాస్త్రజ్ఞుల ప్లేస్లో మనం ఏం చేర్చుకోవాలి అంటే టీచర్స్. ఎందుకు, మనం ఇక్కడ ఐడెంటిఫై చేసేది ఎవరి యొక్క ప్రవర్తన అయితే మార్చదలుచుకున్నామో వాళ్ళు మనకి ఎక్కువగా మ్యాక్సిమం స్టూడెంట్సే ఉంటారు. మన కొలిగి యొక్క ప్రవర్తన మార్చలేం. మనతో పాటు టీచింగ్ చేసే ఇంకొక ఎంప్లాయీ ఉంటారు కదా, వాళ్ళ యొక్క ప్రవర్తన మనం మార్చలేం. మనం మార్చాలనుకున్న మార్చలేం, మనం వదిలేస్తాం. ఎందుకంటే అది ఇట్స్ ఇంపాసిబుల్, మన పని కాదు కూడా అది. మన పని ఏంటి, ఒక స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో తన యొక్క అబ్నార్మల్ బిహేవియర్ నుంచి బయట తీసుకురావటం, తన యొక్క సమస్యాత్మక ప్రవర్తన నుంచి బయటకు తీసుకురావటం, అది మాత్రమే. ఈ పద్ధతిని ఉపయోగించే శాస్త్రజ్ఞులకు తగిన శిక్షణ అవసరం. అట్ ద సేమ్ టైం ఈ శాస్త్రజ్ఞులు అన్న ప్లేస్లో ఈ పద్ధతిని ఉపయోగించే టీచర్స్కు తగిన శిక్షణ అవసరం. ఎస్, ఎవరైతే టీచర్స్ ఒక పిల్లవాడిని స్టడీ చేయాలనుకుంటున్నారో, టీచింగ్ ఫీల్డ్లోకి రావాలి అనుకునే వాళ్ళు ముందుగానే ఈ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది కదా, ఏదైతే ఉందో బిఎడ్ చేస్తారు కదా, బిఎడ్ ఆ టైంలోనే కేస్ స్టడీ అనేది ఒకటి ఉంటుంది. మ్యాక్రో టీచింగ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చేస్తారు. అప్పుడే అది తగిన శిక్షణ అనేది అక్కడ లభిస్తుంది అనమాట. దెన్ తర్వాత వాళ్ళు మళ్ళీ టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు
అప్పుడు ఇది యూజ్ఫుల్ అవుతుందనమాట. అక్కడ శిక్షణ ఆల్రెడీ లభిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ సైకాలజిస్టులు ఎవరైతే ఉన్నారో సైంటిస్టులు వాళ్ళు ఏం చేయాలంటే ముందుగానే కొన్ని ట్రైనింగ్ అనేది తీసుకుంటారు. వాళ్ళేంటి ఒక పర్సన్ మీద వాళ్ళు స్టడీ చేయటానికి, కేస్ స్టడీ చేయటానికి కొన్ని పెట్టుకుంటారు కాబట్టి ఈ మెథడ్స్ని వాళ్ళేంటంటే ఒక పర్సన్ మీద చేయాలంటే కొంత ట్రైనింగ్ వాళ్ళకే అవసరం. ఇక్కడ మనకి స్టూడెంట్స్ అనమాట. ఇక్కడ ఈ పద్ధతిని ఉపయోగించే శాస్త్రజ్ఞులకు తగిన శిక్షణ అవసరం దగ్గర ఈ పద్ధతిని ఉపయోగించే టీచర్స్కు తగిన శిక్షణ అవసరం. ఇది ఎక్కడ జరుగుతుందంటే బీఎడ్ చదువుతున్న వాళ్ళకి తెలుస్తుంది. నెక్స్ట్, ఈ పద్ధతి వ్యక్తి నిష్ఠతతో కూడుకున్నది. ఈ పద్ధతిలో ఏంటంటే వ్యక్తి నిష్ఠత చాలా ఉంటుంది. ఇప్పుడు మన పర్సన్ కూడా కొంత తన నుంచి స్వయంగా కొన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ తను చెప్పడు. ఎందుకు? తను ఆల్రెడీ సమస్యాత్మకమైన స్టూడెంట్, అబ్నార్మల్ బిహేవియర్ ఉన్న స్టూడెంట్ అనమాట. తన గురించి తను చెప్పమంటే ఎందుకు చెప్తాడు? ఉన్న ప్రవర్తన కాకుండా మంచిగా చెప్పుకుంటాడు. నేను అలా ఇలా మేడం అది ఇది అని చెప్తాడు. కానీ పొరపాటున తన గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడు. మనం చూసే బిహేవియర్ ఒకటైతే తను చెప్పేది వేరేది ఉంటుంది. రెండింటికి మ్యాచ్ అవ్వదు. సో అది ఒక ప్రాబ్లం అనమాట. ఇంకోటి వచ్చేసి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మీ బాబు గురించి చెప్పండి అంటే వాళ్ళు కూడా ఎలా చెప్తారు? ఉన్న ప్రవర్తన చెప్పరు. వాళ్ళ బాబు గురించి మంచిగానే చెప్పుకుంటారు. సో ఇక్కడ కూడా వ్యక్తి నిష్ఠత ఉంటుంది. అట్ ద సేమ్ టైం తన ఇంటి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కూడా ఏంటంటే తను ఆల్రెడీ దౌర్జన్య స్వభావం కలవాడు, కోపం ఉన్నవాడు, అలాగే కొంచెం అబద్ధాలు చెప్పేవాడు, ఇవన్నీ కలిగిన వాడు తన గురించి తాను ఎందుకు మంచిగా చెప్పుకుంటాడు? అవునా? ఇది ఎంతో కొంత పేరెంటల్ నుంచి వచ్చింది ఉంటుంది కదా, వాళ్ళు కూడా చెప్పరు. సో ఈ దౌర్జన్యం వల్ల ఏం చేస్తాడు? ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి, సేమ్ ఏజ్ గ్రూప్ సమవయస్కుల పిల్లలకి, ఫ్రెండ్స్కి ఇలాగే చెప్పు అని కూడా చెప్తాడు. సో అక్కడ వ్యక్తి నిష్ఠతతో కూడుకున్నది కాబట్టి మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అనేది కొంచెం పాసిబుల్ కాదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది చాలా సుదీర్ఘమైన కాలయాపంతో కూడుకున్న పద్ధతి. అవునండి, ఇది 1-2 రోజుల్లో 1 or 2 అవర్స్లో కంప్లీట్ అయ్యేది కాదు. చాలా టైం టేకెన్ ప్రాసెస్ అనమాట. చాలా టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దానికి మనం చూసిన దానికి మిస్ మ్యాచ్ అవుతుంది మ్యాక్సిమం. ఎందుకంటే వ్యక్తి నిష్ఠత ఉంది కదా, అందుకు. సో మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే టైం అనేది చాలా పడుతుంది. వాళ్ళు చెప్పిందే కాకుండా ఫర్దర్గా మనం దాని గురించి ఇంకా స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సమాచారం గ్యాదర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఇది సుదీర్ఘమైనది, కాలయాపంతో కూడుకున్నది. ఇవి దీని యొక్క లోపాలు. ఎక్కడ? వ్యక్తి అధ్యయన పద్ధతి యొక్క లోపాలన్నమాట. దీంట్లో ఉపయోగాలు కూడా లేకుండా లేవన్నమాట. ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఏంటి ఆ ఉపయోగాలు అంటే విద్యార్థి సమస్యను అర్థం చేసుకుని సమస్యకు పరిష్కారం కనుగొనవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఆ విద్యార్థి అలా అబ్నార్మల్గా బిహేవ్ చేయటానికి, అలా సమస్యాత్మకంగా బిహేవ్ చేయటానికి కారణం ఏంటి అనేది మనమే అర్థం చేసుకోవాలి. ఆ సమస్య ఏమిటి అనేది అర్థం చేసుకొని ఆ సమస్యకు పరిష్కారం ఏం చేయాలి కనుక్కోవటానికి యూజ్ అవుతుంది ఫస్ట్ ఈ కేస్ స్టడీ వల్ల. తర్వాత పాఠశాలలో క్రమశిక్షణ పొందించవచ్చు. ఎవరిని మార్చడం అనేది అంత కష్టమైన పని కాదు. ప్రతిదానికి ఒక మెథడ్ ఉంటుంది. సో ఆ మెథడ్ని మనం ఫాలో అయితే ఖచ్చితంగా అటువంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ నుంచి, అటువంటి ప్రాబ్లమాటిక్ బిహేవియర్ నుంచి ఆ స్టూడెంట్ని బయటకు తీసుకురావడం యూజ్ఫుల్ అవుతుంది. ఎంత యూజ్ఫుల్ అవుతుంది, అట్ ద సేమ్ టైం పాసిబుల్ అవుతుంది. ఫస్ట్ మనం ఏంటంటే సమస్యను గుర్తించాలి, దెన్ దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని కొన్ని హైపోథీస్ అనేది మనం చేసుకుంటూ ఉండాలి, ప్రకల్పనలు. దాన్ని బట్టి ఒకటి కాకపోతే ఇంకోటి ఏదో ఒకటి వర్కౌట్ అవటం వల్ల ఆ సమస్య పరిష్కారం ఖచ్చితంగా కనుగొంటాం. దానివల్ల ఏం జరుగుతుంది? పాఠశాలలో ఆ పర్సన్ వల్ల కొంత క్రమశిక్షణ వస్తుంది. ఎందుకంటే ఒక పిల్లవాడు ఉంటే క్లాస్ మొత్తం గోల అవుతుంది కాబట్టి తనని కంట్రోల్ చేస్తే క్లాస్ మొత్తం కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సో అలాంటివంటి స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో ఒకరిద్దరు ఉంటానే ఉంటారు. అటువంటి ప్రాబ్లమాటిక్ బిహేవియర్ ఉన్న స్టూడెంట్స్ని ఎప్పుడైతే మనం ఐడెంటిఫై చేసి వాటన్నిటి నుంచి బయటపడేస్తామో అక్కడ ఏం జరుగుతుంది? పిల్లల్లో క్రమశిక్షణ అనేది పెంపొందించడానికి యూజ్ అవుతుంది. దానివల్ల పాఠశాల ఏమవుతుంది? టోటల్ పాఠశాలకే క్రమశిక్షణ అనేది వస్తుంది. అంటే స్టూడెంట్స్లో అంతా, పాఠశాలలో ఉన్న స్టూడెంట్స్ అందరిలో, పాఠశాలకు, గృహానికి అంటే ఇంటికి అనమాట, సక్రమమైన వారధి నిర్మించి విద్యార్థుల సమస్యలను అదుపులో ఉంచవచ్చు. ఇక్కడ స్టూడెంట్ బాగానే ఉన్నాడు, పేరెంట్స్ బాగానే ఉన్నారు. అంటే పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకున్న సమాచారాన్ని బట్టి, అలాగే తన ఇంటి దగ్గర ఉన్న పరిస్థితులు కానీ ఇంకా రిమైనింగ్ కూడా బాగానే ఉన్నాయి. అయినా కూడా ఇలా ఉన్నాడు అంటే మధ్యలో ఉన్నారు, ఈ గ్రూప్ ఉంటుంది కదా, కొంతమంది సమవయస్కుల పిల్లలు కొంతమంది ఉంటారు కదా చెడగొట్టడానికి, వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కానీ స్నేహితులు కానీ అయి ఉండవచ్చు అని ఉంటుంది కదా.
సో ఆ ఐ ఉండవచ్చు అనే దానికి ఏంటంటే పాఠశాలకు స్కూల్కి వెళ్ళే మధ్యలో ఏదో జరుగుతుంది, అందువల్ల తనకి ఈ ప్రాబ్లమాటిక్స్ అని వస్తున్నాయి, ఈ సమస్యలని వస్తున్నాయి, ఈ అబ్నార్మల్ బిహేవియర్కు అది మెయిన్ రీజన్ అని మనం గుర్తించినప్పుడు ఇన్ కేస్ ఆ టైంలో సో కొంతమందికి ఏంటంటే ఇంటి వాతావరణం అవుతుంది, పేరెంట్స్ వల్ల అవుతుంది, కొంతమందికి ఇంటి చుట్టూ ఉన్న వాతావరణం, అవి కూడా రీజన్స్ అవుతాయి. అవి ఏవి కాని టైంలో థర్డ్ పాయింట్కి వచ్చాం మనం, ఇవేవి కాని సమయంలో వాళ్ళు అలా ఉండటానికి రీజన్ స్నేహితులు అయి ఉండొచ్చు, సమవయస్కులు అయి ఉండవచ్చు అని మనకి అనిపించినప్పుడు ఇన్ దట్ కేస్ ఆ టైంలో మాత్రమే అప్పుడు మనం ఏం చేయాలంటే స్కూల్కి ఇంటికి మెయిన్గా వెళ్ళే వే ఉంటుంది కదా, అది వారధి నిర్మించాలి సక్రమంగా, తను వెళ్ళే వారధి నిర్మించాలి. ఎవరైతే ఇటువంటి పిల్లలు ఉన్నారో సమవయస్కులు స్నేహితులు వాళ్ళు కరెక్ట్గా లేరు, వాళ్ళ వల్ల వీడిలా అవుతున్నాడు అని మనం ఎప్పుడైతే ఐడెంటిఫై చేసామో వాడు వెళ్ళే విధానం ఇంతకు స్కూల్ నుంచి ఇంటికే వాడు వెళ్ళాలి, అలాగా వీళ్ళ నుంచి కొంచెం అవాయిడ్ చేస్తూ వాళ్ళని ఏం చేయాలి చేయటం వల్ల, అటువంటి పిల్లల్ని అవాయిడ్ చేయటం వల్ల ఎవరిని స్నేహితుల్ని సమవయస్కుల్ని, అంటే స్కూల్లో కాదు వాళ్ళ ఇంటి దగ్గర కాదు వేలో ఉంటున్నారు మిడిల్లో, అక్కడ ఉండి మొత్తం ప్రాబ్లమ్ని క్రియేట్ చేసి తినని అలా మారుస్తున్నారు. కాబట్టి ఆ వారధి నిర్మించి విద్యార్థుల సమస్యను అదుపులో ఉంచవచ్చు. వీడు వాడి దగ్గరికి వెళ్ళకపోతే అటువంటి అలవాట్లు తనకి రావు, అవునా, అక్కడ కొంత కట్ చేసినట్టు అవుతుంది. సో రోజు వెళ్ళి కొత్తగా అలాంటివన్నీ నేర్చుకుంటూ ఉంటే ఇంకా ఎక్కువైపోతుంది కదా. ఎప్పుడైతే మనం వాళ్ళని కట్ చేసామో అప్పుడు ఇతని సమస్యను కొంత అదుపులోకి తెచ్చిన వాళ్ళం అవుతాం. సో రాను ఆ సమస్య ఏమవుతుంది, తగ్గిపోతుంది, అక్కడ సమస్యకి పరిష్కారం దొరికినట్టే కదా, అదనమాట ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ వ్యక్తి స్వభావాన్ని మూర్తిమత్వ లక్షణాలు సమగ్రంగా అవగాహన చేసుకోవచ్చు. ఏంటి కేస్ స్టడీ వల్ల యూజ్ అంటే వ్యక్తి స్వభావం, ఒక వ్యక్తి యొక్క స్వభావం ఎలా ఉంటుంది, తన యొక్క పర్సనాలిటీ మూర్తిమత్వం ఎలా ఉంటుంది, క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, వాటి గురించి సమగ్రంగా అధ్యయనం చేసుకోవటానికి ఆర్ అవగాహన చేసుకోవటానికి యూజ్ అవుతుంది. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మనకి తెలియాలి. ఒక స్టూడెంట్స్కి మనం ఒక సబ్జెక్ట్ని నేర్పిస్తున్నామంటే ఏదో చెప్పేసేసి వెళ్ళకూడదు, ఏదో స్టఫింగ్ లాగా పెట్టేసేసి సబ్జెక్ట్ వెళ్ళకూడదు. ఫస్ట్ ఆ స్టూడెంట్ గురించి మనం తెలుసుకున్నప్పుడే మనం ఎంత సబ్జెక్ట్ చెప్పినా వాళ్ళు గెయిన్ చేసుకోగలుగుతారు. సో వాళ్ళు కరెక్ట్గా లేనప్పుడు నువ్వు ఎంత మంచి సబ్జెక్ట్ వాళ్ళకి చెప్పినా, ఎంత మంచి టాపిక్ చెప్పినా వాళ్ళు తీసుకోలేరు. ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్కి యూజ్ అవుతుంది, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే పైన చెప్పిన పద్ధతులే కాకుండా పిల్లల నిజ ప్రవర్తన ఇవి మాత్రమే కాదు, అంటే పేరెంట్స్ మాత్రమే కాదు, ఇంటి దగ్గర ఉన్న వాతావరణం కాదు, స్నేహితులు సమవయస్కులు వీళ్ళందరూ కాదు, వీళ్ళందరూ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇవి కాకుండా పిల్లల నిజ ప్రవర్తన, వాళ్ళకి జనరల్గా ఒక బిహేవియర్ ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే వీళ్ళందరి వల్ల వచ్చినది కాకుండా న్యాచురల్గా వాళ్ళకి ఒక ప్రవర్తన ఉంటుంది కదా, బిహేవియర్. అది సామాన్య పరిస్థితుల్లో గమనించడానికి బాల అధ్యయన విధానాలు చైల్డ్ స్టడీ టెక్నిక్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఉపయోగించడం జరుగుతుందన్నమాట. సో వీటి గురించి రేపు క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.